అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక మాసంలో పూజలు, దీపారాధనలు మరియు దానాలు ఎంతో విశేషం. ఈరోజు నేను మా ఇంట్లో ఇలా పూజ చేసుకున్నాను. కార్తీక మాసంలో దానాల ప్రాముఖ్యత గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పూజా విధానం అయితే ఇలా చేశాను. ఉదయమే తులసి చెట్టు దగ్గర ఉసిరి కొమ్మతో 365 ఒత్తులతో దీపారాధన చేయాలనుకుంటున్నాను. ఇది ప్రతి సంవత్సరం మనం అందరం చేయగల పవిత్రమైన ఆచారము. కార్తీక మాసం ఎంతో ప్రత్యేకత కలది కదా, చాలా ప్రీతికరం శివకేశవులకు. అలాంటిది ఈ కార్తీక మాసం పౌర్ణమి నాడు దీపారాధన, దీపం వెలిగించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే కుటుంబంలో ఉన్న వారందరికీ ఆరోగ్యము, శ్రేయస్సు, సంపద అన్నీ కలుగుతాయని మన పురాణాల్లో చెప్పబడింది. ముఖ్యంగా తులసి పూజ చేయడం వల్ల మన పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది. దానాలు ఈ కార్తీక పౌర్ణమి రోజు పూజతో పాటు దానాలు మన జీవితంలో ధర్మాన్ని పెంచుతాయి. ఈ పండగ పర్వదినం కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటే మరింత సంతోషాన్ని అందిస్తుంది. కార్తీక మాసంలో పూజలు, దానాలు చేయడం, పుణ్యాన్ని పొందడం చాలా విశేషం. ప్రతి దానానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. దానాలు మనిషి జీవితానికి ధర్మాన్ని, పుణ్యాన్ని, శ్రేయస్సును తీసుకువస్తాయి. ఈ దానం చేయడంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. మనము దానం చేసేవారు ఆ దానానికి అర్హులా కాదా అని కూడా నిర్ణయించుకొని మనమైతే దానం చేయాలి. అప్పుడే మనకి దానం చేసిన ఫలితం కూడా దక్కుతుందని మన పురాణాల్లో చెప్పబడ్డాయి. దానం అనేది మన దగ్గర ఉన్న ద్రవ్యము లేదా ధనము, ఇతర వస్తువులు ఏవైనా అందించడం మన హిందూ ధర్మంలో ధర్మంగా, పుణ్యకార్యంగా భావించబడుతుంది. దానం చేసేటప్పుడు అర్హత కలిగిన వారికి మాత్రమే దానం చేయాలి. ముఖ్యంగా అన్నదానం, జలదానం, వస్త్రదానం, గోదానం, భూదానం, తాంబూలదానం, ద్వీపదానం, స్వర్ణదానం, ధాన్యం దానం, నక్షత్ర దానం, విద్యాదానం, కన్యాదానం, ఇలా చాలా రకాల దానాలు ఉన్నాయి. ఈ దానాల్లో ఎవరికి చేతనైనంత దానము చేయవచ్చు. కానీ ఆ దానము అర్హులైన వారికి మాత్రమే చేయడం వల్ల మనమైతే దానానికి తగ్గ ఫలితాన్ని పొందవచ్చు. ఈ దానం చేయడం కూడా మనము దానం చేసేటప్పుడు ఒక చేతితో దానం చేస్తే మరొక చేతికి తెలియకుండా ఉండాలంటారు. అప్పుడే మనకు ఆ పరమాత్మని దయ, కృప అనేది కలుగుతుంది. ఏ స్వార్థము లేకుండా మంచి మనసుతో నిస్వార్థంగా దానం చేసినప్పుడే మనకు ఆ దానానికి తగ్గ ఫలితం కూడా లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది. దానం అనేది నిస్వార్థంగా చేయాలి, కానీ ప్రసిద్ధి కోసం దానం చేయకూడదు. ధర్మబలం ఉండాలి. దానానికి పుణ్యం పొందాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. అది కూడా గోప్యంగా చేయాలి. ఇతరులకు తెలియకుండా దానం చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. దానం తీసుకునే వ్యక్తి అతను ధార్మికంగా మంచివాడా, ఆ దానాన్ని సద్వినియోగం చేసుకోగలడా లేడా అని పరిశీలించి దానం అయితే చేయాలి. అర్హుడిగా ఉన్న వ్యక్తికి దానం చేయడం పురాణాల్లో పవిత్రంగా భావించబడింది. అపాత్ర దానం, దానం పొందే వ్యక్తి దానికి అర్హుడు కాకపోతే అటువంటి దానం చేసే ప్రయత్నాన్ని అపాత్ర దానము అంటారు. ఉదాహరణకి చదువుకునే వ్యక్తికి పుస్తకాలు లేదా విద్యా సంబంధిత వ్యవహారాలకు సంబంధించిన సాయం చేయడం వల్ల విద్యార్థికి అది పాత్రదానం కిందకు వస్తుంది. మనకు ఫలితం కూడా మంచిగా లభిస్తుంది. అర్హత లేని వ్యక్తికి గోదానం చేయడం వల్ల నిరుపయోగమైన దానము కింద, అపాత్రత దానం కింద పరిగణించబడుతుంది. అలా మనము దానాలు చేసేటప్పుడు పాత్రత ఎరిగి దానం చేయడం అనేది మన పురాణాల్లో ఖచ్చితంగా చెప్పబడింది. ఈ దానాలు, ధర్మాలు చేసేటప్పుడు ఈ నియమాలు పాటించి దానాలు చేయడం చాలా మంచిది. మన పురాణాల్లో కన్యాదానానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ కన్యాదానం అనేది కన్యను లక్ష్మీదేవిగా స్వరూపంగా భావించి, వరుడిని విష్ణుమూర్తిగా భావించి కన్యాదానం చేస్తూ ఉంటారు. ఒకే కుటుంబంలో 4-5 కుమార్తెలు ఉన్న తల్లిదండ్రులు మంచి వరుణ్ణి చూసి కన్యలను దానం ఇవ్వడం వల్ల వారి కుటుంబానికైతే మంచి పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకే తండ్రి, ఒకే కుమార్తెకు కాకుండా అనాథ పిల్లలున్నా, ఎవ్వరు ఉన్నా వారికి కన్యాదానం చేయవచ్చు. వారికి 1,000,000 రెట్లు పుణ్యఫలం లభిస్తుంది.